न्यूज में आपका इस्तकबाल है। मैं हूं आपका दोस्त मोहम्मद जावेद। हम रखिए खबरों पे नजर, आप रखिए खबरनामे पे नजर। रंगारेड्डी जिले के मोइनाबाद के चिलकुर गांव में कुतुब शाही काल की 200 साल पुरानी मस्जिद को सोमवार 22 जुलाई की रात को जमीन हड़पने वालों ने ढहा दिया। बाद में पुलिस ने अवैध रूप से मस्जिद ढहाने के आरोप में ड्राइवर समेत 3 लोगों के खिलाफ मामला दर्ज किया। मस्जिद ढहाए जाने पर लोगों में आक्रोश बढ़ने के बाद सरकार ने मस्जिद को उसी स्थान पर फिर से बनाने का आदेश दिया था जहां यह वक्फ की संपत्ति पर बनी थी। हालांकि अब बजरंग दल से जुड़े लोगों ने मस्जिद के पुनर्निर्माण का विरोध करते हुए हस्तक्षेप किया और पुनर्निर्माण कार्य रोक दिया गया। అది వాస్తవానికి వక్ఫ్ బోర్డులో ఉన్న ప్రాపర్టీ, దానికి బౌండరీ ఏదైనా చేసుకుంటూ ఎలాంటి ప్రార్థనలు కానీ ఎలాంటి మస్జిద్ కానీ ఎలాంటి పర్సనల్ సెక్షన్ ఉండదు, ఇది చెయ్యరు. తర్వాత ఊర్లో ఉన్న ముస్లింస్, మా గ్రామస్తులు, మా పెద్ద మనుషులు, మా ఊర్లో పంచాయతీ వాళ్ళందరూ కూర్చొని కూడా ఆలోచన చేసి ఇంకా వేరే మన ఫర్దర్ సొల్యూషన్ కూడా చేస్తారు. కాబట్టి మద్దతు ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు. ఈ సంవత్సరంతో క్లోజ్ చేద్దామండి. లేచే వరంతా కార్యక్రమాలు వెళ్ళిపోవాలి. లేకపోతే వాస్తవం మీరు చెప్పేది డౌట్స్ క్లారిఫై చేసుకుంటారా? అన్న, ఇప్పుడు ఓన్లీ ఇది గ్రామానికో ఒక ప్రాంతానికో సంబంధించింది కాదన్నా, కోట్లాది మంది హిందువులకు సంబంధించిన మేటర్ కాబట్టి ఈ రోజులు మీకు టైం ఇచ్చిర్రు, మాట్లాడిరు పెద్దవాళ్ళని చెప్పేసి మేము టైం ఇచ్చినాము, మాట్లాడి చేసిరు. కానీ ఇప్పుడు మొత్తం తెలంగాణ ఉన్నటువంటి మొత్తం హిందువులకు సమస్యనా ఇది? ఓన్లీ నాట్ ఓన్లీ చిలుకూరు కాదన్నా, ఇది మొత్తం హిందువులకు సంబంధించింది. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే మేము చెప్పేది వినండి. ఇక్కడ ఉన్నటువంటి అన్యమతస్థులకు సంబంధించినటువంటి కట్టడం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు తొలగించేంత వరకు ఇక్కడ నుంచి ఎవరు లేవరన్నా. ఇది ఉద్రిక్తం అవుతుంది కాబట్టి ఇది